వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాగ్ పుష్ప సినిమా రిలీజ్ ఉదంతం ఇవాళ కనుక ఇది మనం చూస్తే, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక విమెన్ చనిపోవడం జరిగింది. బాబు ఇప్పటికీ హాస్పిటల్లో ఉండటం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే, ఆ ఇన్సిడెంట్ నుంచి ఎక్కడెక్కడి వరకు ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి దానిపై చర్చలు రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి, కథనాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకవైపు ఇండస్ట్రీ అంతా ఒకలా మాట్లాడుకుంటే, ఆడియన్స్ అంతా ఒకలా మాట్లాడుకుంటూ ఉంటే, అటు ఇది పొలిటికల్ వైపుకి వెళ్ళిపోయిందా, టర్న్ తీసుకుందా, అంటే పొలిటికల్ డైవర్షన్లోకి ఉందా అనేటువంటి ఆలోచన అయితే మనకు రాకమంది. అసలు ఏం జరుగుతుంది, ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూడండి. ఎక్కడ ఎవరి తప్పు ఏ విధంగా జరుగుతోంది, దీనికి సొల్యూషన్ ఏంటి. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఎంటైర్ పుష్ప సినిమా రిలీజ్ దగ్గర నుంచి కనుక మనం చూసుకుంటే ఈ రోజు వరకు అండి ట్రయాంగిల్లో నడుస్తుందండి. ఆడియన్స్ ఒపీనియన్ ఒకలా ఉంది, దాంతోపాటు ఇండస్ట్రీ ఒపీనియన్ కొంతమంది స్పందిస్తున్నారు, కొంతమంది కామ్ అయిపోయి ఉన్నారు. అటు పొలిటికల్గా డైవర్షన్ చాలా క్లియర్గా తీసుకుందా ఈ ఇష్యూ అని అంటే, ఎంటైర్ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే దీనికి అసలు సొల్యూషన్ ఉందా? అసలు ఎలా? పుష్ప ది రూల్ ఈ సినిమా రిలీజ్ ఏ ముహూర్తాన్ని అయిందో కానివ్వండి నాగరాజ్ గారు, మొదటి నుంచి కాంట్రవర్షియల్గానే ఉంది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారు ఏదైతే ఐకానిక్ స్టార్ అని పేరు పెట్టుకున్నారో, ఐకెన్ స్టార్ అని చెప్పి ఏదైనా నేను చేయగలను, నేను ఏం చేసిన ద రూల్ నాకు చెల్లుబాటు అవుతుందని చెప్పి ఏదైతే తన కాలర్ ఎగరేసి తను ఏదైతే సినిమా నుంచి ఇంకా బయట పడలేదేమో అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే. ఒకటి, ఆయన మన సొసైటీలో అన్ని రంగాలకు దూరం అయిపోయారు ఈ సినిమాతోటి, అన్ని రంగాలకి. ఒకటి, నిన్న రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా, అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు సుమారు గంట పాటు అసెంబ్లీలో ఈ విషయం మీద చర్చకి దిగిన తర్వాత ఎంతో సభా సమయం అన్నది వృధా అయింది. యాక్చువల్గా అసెంబ్లీ అంటే పబ్లిక్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అటువంటి సమస్యలను పక్కన పెట్టి గంట పాటు నిర్విరామంగా కంటిన్యూగా హిందీలోనూ తెలుగులోనూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా విత్ ఇన్ అవర్స్లోనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చాలా వరకు అల్లు అర్జున్ గారు అబాసు పాలైపోయారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. నో డౌట్ ఎట్ ఆల్ సార్. ఎందుకంటే ఒక సీఎం స్థాయి హోదా గల వ్యక్తి ఆ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కొద్దిగా ఆగి కొద్దిగా ప్రవర్తించుంటే బాగుండేది. ఆ యొక్క ఎవరిచ్చారో గైడ్లైన్స్ తెలియదు, కానీ ఆ గైడ్లైన్స్ వల్ల టోటల్గా ఆయన అబాస్ పాలైపోయారు. లెక్కల మాస్టర్ గారి యొక్క లెక్కలు తప్పుదో పట్టాయి. లెక్కల మాస్టర్ గారు ఎవరు? మన సుకుమార్ గారు. లెక్కల మాస్టర్ యొక్క లెక్కలు తప్పులు బట్టి కేవలం కలెక్షన్లు చూసుకుంటున్నారు తప్పించి సొసైటీలో ఎంత డ్యామేజ్ అవ్వాలో అంతకు 10 రెట్లు డ్యామేజ్ అయితే అల్లు అర్జున్ గారు డ్యామేజ్ జరిగిపోయింది ఆల్రెడీ. దీనికి ప్రధానంగా కొన్ని సమస్యలు వచ్చేటప్పుడు మౌనంగా ఉండడం శ్రేయస్కరం అని పెద్దలు ఊరికనే చెప్పలేదండి. సమస్య వచ్చేటప్పుడు కాస్త సంయమనం పాటించాలి, కాస్త ఓపిక ఉండాలి. ఆ ఓపిక తక్కువైంది. ఇదే సంఘటన గతంలో పుష్ప సినిమాలో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో ప్రవర్తించినప్పుడు, ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గారికి అంటే అల్లు కుటుంబానికి అండ్ మెగాస్టార్ కుటుంబానికి మధ్య విభేదాలు వస్తున్నాయి. ఈయన వైసీపీ కార్యకర్తకి అంటే వైసీపీ నాయకుడికి సపోర్ట్గా వెళ్ళేటప్పుడు అప్పుడు రానటువంటి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి నోరు, అప్పుడు ఎటువంటి మాట్లాడినటువంటి అదే అల్లు అర్జున్ గారు ఈరోజు ఇంత హుటాహుటిన గంటల వ్యవధిలో ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్గా మాట్లాడడం అన్నది ఎక్కడికో దారితీస్తుంది. ఈ రెండు కుటుంబాల మధ్య, ఇక్కడ రెండు కుటుంబాలండి, మెగాస్టార్ కుటుంబం, అల్లు కుటుంబం. మెగాస్టార్ కుటుంబంలో కూడా ఒక హీరో ఉన్నాడు, అల్లు కుటుంబంలో కూడా ఎదుగుతున్నటువంటి ఇప్పుడు ఒక హీరో ఉన్నారు. ఇద్దరు హీరోలకు మధ్య వ్యత్యాసం చూసుకోండి. పెరిగే పెంపకం ఎలా ఉంది, మాట్లాడుతున్న విధానం ఎలా ఉంది, రెండు మనం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందండి. ఇప్పుడు రెండు కుటుంబాలు ఒకటే, ఆల్మోస్ట్ అక్కడ ఒక యంగ్ హీరో ఉన్నారు, ఇక్కడ ఒక యంగ్ హీరో ఉన్నారు. కానీ వాళ్ళు మాట్లాడే విధానాలు, వాళ్ళు పబ్లిక్తో ప్రవర్తించే తీరు ఎలా ఉందంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. దీని అంతటికి కారణం ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే ఒక తండ్రి పెంపకం, ఒక కొడుకుని ఎలా అయితే ప్రవర్తింపజేస్తుంది, తప్పుదో పట్టిస్తే ఎలా ఉంటాడనడానికి సజీవ పరాకాష్ట ఈరోజు మనకు ఉన్నటువంటి ఐకానిక్ స్టార్గా చెప్పబోతున్నటువంటి మన అల్లు అర్జున్ గారు. కొద్దిగా ఓపిక ఉండాలి. పెద్ద గాలివాన తుఫాన్ వచ్చింది, నేను నిట్టనీలుగా ఉన్నటువంటి కొబ్బరి చెట్లు, తాటి చెట్లు వెంటనే నేల కొరిగిపోతాయి. కానీ గడ్డివా మాత్రం ఎప్పుడైతే ఆ తుఫానికి బెండ్ అయిందో ఇమ్మీడియట్గా మళ్ళీ తుఫాన్ అయిన తర్వాత మళ్ళీ నిలబడి మళ్ళీ తన మొక్కలు మళ్ళీ పెరుగుతాయి. కానీ ఈరోజు సమస్య వచ్చేటప్పుడు సమస్యకి నేను ఎదుగుతున్న ట్రైన్కి నేను ఐకానిక్ స్టార్ అని చెప్పి వస్తున్న ట్రైన్కి ఎదురుగా నిలబడితే ఇంతటి వాడైనా పడాల్సిందే. ఈరోజు సమాజం యావత్తు, ఈ రంగం లేదు ఆ రంగం లేదు, మీడియా మిత్రుల్ని దూరం చేసుకున్నారు, పొలిటికల్ పర్సన్స్ని దూరం చేసుకున్నారు, అదేవిధంగా పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా దూరం చేసుకున్నారు, తన సినిమా రంగాన్ని దూరం చేసుకుని తన మాటల ద్వారా, తన చేష్టల ద్వారా ప్రతి రంగాన్ని తీసుకొస్తూ అన్ని రకాల రంగాలను కూడా పూర్తిగా దూరం చేసుకున్నారు. ఇదే సంఘటనలు గతంలో ఎంతోమంది సూపర్ స్టార్లు, మెగాస్టార్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఇటువంటి సంఘటనలు జరగలేదా? జరిగాయి కూడా. ఒకప్పుడు నందమూరి తారక రామారావు మొదలు పెట్టుకుంటే నాగేశ్వరరావు గారు తీసుకోవచ్చు, ఎన్టీఆర్ గారిని తీసుకోవచ్చు, అదే క్రమంలో ఉన్నటువంటి చిరంజీవి గారి క్రమంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. ఇదే నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను నాగరాజ్ గారు. 2019 ఫిబ్రవరి 10లో ఒక సంఘటన జరిగింది. అశేష కోట్లాది అభిమానులు
ప్రాణం కూడగట్టుకున్నటువంటి చిరంజీవి గారు ఒక మాస్ మ్యానియా. ఆయన కాలర్ ఎగరేసిన, ఆయన చేయి తిప్పినా, ఏం తిప్పినా అది ఒక పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు అశేష కోట్లాది జనం కూడా, అశేష ఆంధ్ర జనం, ఆ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా. అటువంటి సమయంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ప్రజారాజ్యం పార్టీ యొక్క ప్రచారంలో భాగంగా ఆయన తెనాల నుంచి ఈ యొక్క నారాకోడూరు అనే ప్రాంతం మీద వెళ్తున్నప్పుడు ఈయన ఉన్నటువంటి పర్యటనలో, ఈయన పర్యటన చేస్తున్నారు, కానీ ఈ పర్యటనకి సంబంధించి కొంతమంది వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ ముందు వెళ్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఏం చేశారు, నేను మీకు ఆ సంఘటన గుర్తు చేస్తున్నాను, ఒకసారి రిమైండ్కి వెళ్తున్నాను బ్యాక్. వెళ్ళే సందర్భంలో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా బైక్ మీద వెళ్తూ ఆ జెండాలు, PRP జెండాలు పెట్టుకుంటూ ఎగరేసుకుంటూ వెళ్తున్నారు. ఆ సంఘటన స్థలంలో కూడా లేరు ఆ రోజు చిరంజీవి గారు. అయినప్పుడు కూడా ఆ యాక్సిడెంట్లో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా, రోడ్ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు వ్యక్తులు కూడా చాలా పూర్ ఫ్యామిలీ, చాలా లో ఫ్యామిలీ వాళ్ళది. అయినప్పుడు కూడా ఆ సంఘటన ప్రదేశంలో చిరంజీవి గారు లేనప్పుడు కూడా ఆ సంఘటన తెలియగానే ఇమీడియట్గా తన ఎంటైర్ ప్రచారాన్ని ఎక్కడికక్కడ నిలుపుదల చేసేశారు. ఇమీడియట్గా ఎక్కడైతే ఆ మృతదేహాలు ఉన్నాయో మృతదేహాలు చూడడానికి వెళ్ళారు. కోట్లాది మంది చుట్టూ వైపులా ఆ విజువల్స్, ఇప్పుడు అప్పటింత మీడియా లేదు కాబట్టి ప్రచారం కాలేదు, కానీ కోట్లాది మంది జనాలు ఆయన చుట్టూ ఉంటే అయినప్పుడు కూడా చిరంజీవి గారు ఆ ప్రదేశానికి వెళ్ళడం, ఆ మృతదేహాలను చూస్తూ కన్నీటి పర్యంతం అయిపోయారు చిరంజీవి గారు. కన్నీటి పర్యంతం అయిపోయి ఆ తల్లిదండ్రుల దగ్గరకు ఓదార్చుకొని, అసలు ఆ వీడియోస్ అప్పుడప్పుడు కొన్ని ఫొటోస్ కనిపిస్తాయేమో ఒకసారి గూగుల్లో చెక్ చేస్తే, ఆ టైంలో కళ్ళంబడి ధారాపాతంగా ఏడిస్తే కొంతమంది అభిమానులు ఇక్కడ ఉండొద్దు, మీకు ఇంకా ప్రమాదాలు ఎక్కువ అవుతుంది రమ్మని చెప్పి చిరంజీవి గారిని ఆ ప్రదేశం నుంచి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సుమారుగా 4-5 గంటల పాటు అదే ప్రదేశం ఉన్నారు. అయితే ఆ పేరెంట్స్ ఇతను చిరంజీవి గారిని పట్టుకొని, మీరంటే పిచ్చండి మా పిల్లలకి, ఎంత ప్రేమ అంటే మీ పిల్లలంటే, చిన్నప్పటి నుంచి మీ యాక్షన్స్, మీ మూమెంట్స్ చేసుకుంటే పెరిగారు, ఈ రోజుల్లో హఠాత్తున అక్కడ ఏమీ మాట్లాడలేదు చిరంజీవి గారు. జస్ట్ ముభావంగా ఉండి ఆ యొక్క సంఘటనని తను డైజెస్ట్ చేసుకోలేక అక్కడి నుంచి వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసిన తర్వాత నాగబాబు గారు మరలా వెనక్కి వెళ్ళి ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారా, ఈ విషయం మీద కొంత ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత అక్కడ కూడా కేసులేనే. చిరంజీవి గారు ఆ స్థలంలో లేని సందర్భంలో నేను చెప్తున్నాను ఈ విషయం కూడా. అప్పుడు నాగబాబు గారు వెళ్ళడం, వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా వెళ్ళి పరామర్శించి ఏమి ఇచ్చారనేది డెఫినెట్గా ఇచ్చారు, కొంత అమౌంట్ ఇచ్చారు, అంత మాట్లాడుకుని, కానీ ఎక్కడ ప్రచారం అన్నది ఎక్కడ చేసుకోవాలి, మేము ఇంత అమౌంట్ ఇచ్చాం, వాళ్ళకి ఇంత మేము బాగు చేస్తామని చెప్పి ఎక్కడా ప్రచారం నొచ్చుకోకుండా వాళ్ళకి ఏ రంగాల్లో అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎన్ని రకాలుగా ఆదుకోవాలో అన్ని రకాలుగా ఆదుకున్నారు చిరంజీవి గారు. ఇదే సంఘటన 2019లో, ఇది 2024లో. ఆ రోజు చిరంజీవి గారికి ఎంత మేనీ ఉందో అందులో అంత లేకపోయినా కొంత అయితే ఉంది అల్లు అర్జున్ గారికి. నేను ఖచ్చితంగా కంపేరిజన్ చేయలేను, ఎందుకంటే చిరంజీవి గారు ఒక వృక్షం అయితే, ఈయన పక్కనే పెరిగినటువంటి ఒక చిన్న రీసెంట్గా పెరుగుతున్నటువంటి మొక్క. ఇది ఖచ్చితంగా ఒక వృక్షం అవ్వాలని కోరుకుందాం అందరం కూడా, కానీ కంపేరిజన్ అయితే నేను చిరంజీవి గారితో కంపేర్ చేయలేను. అయితే ఈ సందర్భంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ ఆయన ప్రవర్తించిన తీరు, ఇక్కడ ఈయన ప్రవర్తించిన తీరు కూడా రెండిటికి ఎంత తేడా ఉంది చూడండి. మెగాస్టార్ కుటుంబానికి అల్లు గారి కుటుంబంతో ప్రవర్తించిన విధానంలో తీరు అంటే, ఎటువంటి పెంపకాన్ని, ఎటువంటి నీళ్లు పోస్తే, ఎటువంటి చిన్నప్పటి నుంచే గోల్డ్ స్పూన్తో పుట్టినవాడు అల్లు అర్జున్ గారు, చిన్నప్పటి నుంచే కష్టాలు, కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టేటువంటి ఇదే చిరంజీవి గారు ఏ రకంగా కష్టాలు ఎదుర్కొంటుంది. ఫ్యాన్స్ అండి ఆ రోజు అప్పట్లో నందమూరి తారక రామారావు గారు నుంచి వాళ్ళందరినీ గొప్ప వాళ్ళని చూసి తమ జీవితాన్ని మలుచుకున్నటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఈరోజు అటువంటి కుటుంబంలో అటువంటి వ్యక్తులు వస్తూ ఈరోజు తన స్పందించినటువంటి ఏదైతే తీరుందో, ఇది అన్ని రంగాలకండి, టోటల్ ఈ రంగం ఆ రంగం లేదు. మీడియా మిత్రులు ఆ ప్రెస్ మీట్ పెట్టి 7 గంటలకి మీడియా వస్తానని చెప్పి 7 గంటలు సుమారుగా 2 గంటల పాటు లేటుగా వచ్చి 8:45కి మీటింగ్ స్టార్ట్ చేశారు అల్లు అర్జున్ గారు. వచ్చిన తర్వాత ఏం చేశారండి, ఒక బుక్ పెట్టుకొని మాట్లాడే విధానం, ఒక స్క్రిప్ట్, ఆయనకు అలవాటు పూర్తిగా ఒక స్క్రిప్ట్ రాసుకొని దీనికి ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అన్నట్టుగా నేను చెప్పాల్సింది చెప్పేసి పూర్తిగా గుడ్డ కాల్చి పూర్తిగా బురదలినట్టుగా పోలీసు వాళ్ళు ఇదంతా తప్పు, నా తప్పేం లేదన్నట్టుగా అక్కడి. అంతేగాని అందరూ ఎక్కడ పశ్చాత్తాపం కానీ, అయ్యో జరిగిపోయింది, నేను ఇప్పటికైనా నేను క్షమించమని వేడుకుంటున్నాను, ఏముందండి 2-5 అక్షరాల పదం, దానివల్ల ఎంత పెద్ద సమస్యలు కూడా. పద్మవ్యూహంలో ఒక అర్జునుడు ఎట్లా అయితే ఇరుక్కుపోయాడో ఆ మాదిరిగా ఈరోజు అల్లు అర్జున్ అంటే పెరుగుతున్నటువంటి ఏదైతే ఒక మనిషి ఉన్నాడో, ఈ ఒదిగి ఉండాలన్నటువంటి ఒక కనీస ఇంగిత జ్ఞానం కోల్పోవడం వల్ల లాయర్లకు కూడా దూరం వేయండి. మా న్యాయవాదులను కూడా పూర్తిగా గైడెన్స్ తప్పుదో పట్టించారు. ఆ రోజు ఆయన మాట్లాడే మాట ఏంటంటే, పూర్తిగా అడ్వకేట్స్ని తప్పుగా నన్ను గైడ్ చేశారు, వాళ్ళు చెప్పడం వల్ల నేను వెళ్ళి కలవలేకపోయాను. ఏ అడ్వకేట్ కూడా చెప్పడండి, లీగల్గా ఏ అడ్వకేట్ కూడా మీరు వెళ్ళి పరామర్శించొద్దని ఏ చట్టాలు చెప్పవు, ఏ న్యాయాలు చెప్పవు. ఈరోజు అడ్వకేట్స్ని కూడా ఆయన తప్పుదో పట్టించారు. ఆయన మా అడ్వకేట్స్ చెప్పారు, మా అడ్వకేట్స్ అంటే ఆయన పేర్లు చెప్పాలి. అటువంటిప్పుడు ఆ అడ్వకేట్స్ పేరు చెప్పకుండా అడ్వకేట్స్ చెప్పారని చెప్తున్నాడు. మా లాయర్లు చెప్పారు. లాయర్లు ఎందుకు చెప్తారండి? ఒక వ్యక్తి మృతదేహానికి మన వృత్తి కన్నా ముందు సామాజిక మానవీయ కోణం ఇంపార్టెంట్. అక్కడ ఒక వ్యక్తి చనిపోతే వెళ్ళి పరామర్శించదని ఏ లాయర్ చెప్తారండి? ఒకవేళ చెప్పినట్లయితే ఆ లాయర్ పేరు చెప్పాలి, అంతేగాని ఎంటర్ను లాయర్ అనేటువంటి బ్రాండ్ ఎందుకు వేస్తారు? అక్కడ లాయర్స్ చెప్తారా? ఏ లాయర్? మేము సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళమే, పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే లాయర్స్ కానీ మేమందరం కూడా సామాజిక బాధ్యత ఉంటాం, కానీ మీరు వెళ్ళొద్దని మా లాయర్స్ చెప్పారు. మీ లాయర్సే కావచ్చు, లాయర్స్ పేరు ఎందుకు చెప్పలేకపోయారు? ఆ లాయర్స్ పేరు చెప్పండి. ఇది కాకుండా సో ఈ సమయంలో ఏం చేయాలని అడిగారు నాగరాజు గారు. మీరు
అల్లు అర్జున్ గారు ప్రధానంగా ఈ సమయంలో చేయాల్సింది ఏంది, మీ చుట్టూ ఎవరైతే మంది మార్బలు ఉన్నారో, మీకు ఎవరైతే సలహాలు, ఎవరైతే సూచనలు ఇస్తున్నారో ముందుగా వాళ్ళని కాస్త దూరం పెట్టండి. మీరు ప్రశాంతంగా ఉండండి. జరుగుతున్న పరిణామాలు ఏవన్నాయో పరిశీలించండి. ఎవరి యొక్క స్పందనలు కూడా మీరు రియాక్ట్ కాకండి. డెఫినెట్గా అల్లు అర్జున్ గారు ప్రధానంగా ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియపరుస్తున్నాను, మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యులు సూచనలు సలహాలు ఇస్తున్నారో వాళ్ళ యొక్క మాటలు పట్టించుకోకండి. మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. డెఫినెట్గా చెప్తున్నట్టు మిస్గైడ్ చేస్తున్నారు. మీ తండ్రి గారితో సహా, చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదుగా నాగరాజు గారు, మీ తండ్రి గారితో సలహా మీరు ముందు ఏకాంతంలోకి రండి. జరుగుతున్న సమస్యలను పరిశీలించండి. మీకంటూ ఒక మైండ్ సెట్తో ఆలోచించడం మొదలు పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలని ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒక ఖచ్చితంగా 3 days 4 days పాటు జరుగుతున్న పరిణామాలు చూడండి తప్పించి స్పందించకండి. ఫస్ట్ స్పందించకండి. దేన్ని కూడా పరిశీలించండి. మీ ఇంటి పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారిని వెళ్ళి కలవండి. ప్రత్యేకంగా కలవండి. మీ సొంత మామయ్య ఆయన వెళ్ళి కలవండి. ఆయన ఒక్కరే సమస్యని పరిష్కారం చూపగలరు. ఎందుకంటే ఇదే సంఘటన నష్టం జరిగినప్పుడు మహేష్ బాబు అంతటి వ్యక్తి కూడా చిరంజీవి గారిని ఫాలో అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను మిమ్మల్ని. సమస్య వచ్చినప్పుడు ఈరోజు సినిమా రంగానికి పెద్ద దిక్కు ఎవరు లేరు. పెద్ద అనుకున్న వాళ్ళు ఎవరికి కూడా పెద్ద తలకాయలు లేవు. అంత కుంచిత స్వభావాలే. మీరు చెప్తున్నాను ఈరోజు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు చిరంజీవి గారు. ఆయన్ని వెళ్ళి ప్రత్యక్షంగా కలవండి. ప్రైవేట్గా మాట్లాడండి. హీఈస్ ద ఓన్లీ రైట్ పర్సన్ టు సొల్యూషన్ ద ఆల్ ఇష్యూస్. రైట్ పర్సన్, హీఈస్ ద రైట్ పర్సన్. వెళ్ళి కలవండి. ఎవరి సలహాలు సంప్రదింపులు తీసుకోకండి. అవునవును, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు చిరంజీవి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది. అంటే ఇండస్ట్రీకి ఒక్కొక్క మంచి జరగడం కోసం అని చెప్పేసి మాట్లాడడానికి వెళ్ళినటువంటి తీరు కనుక మనం చూస్తే నిజంగా చిన్న విషయం కాదన్నది. అంత పెద్ద వ్యక్తి. ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే చిన్న వ్యక్తి కాదండి. కృష్ణ గారు ఒక సొల్యూషన్ వేని క్రియేట్ చేశారని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. అదే చెప్తున్నాను సార్. కృష్ణ గారి కుటుంబం నుంచి వచ్చిన మహేష్ బాబు గారు కూడా అంత పెద్ద వ్యక్తి. కృష్ణ గారు అంటే బహుశా ఈ జనరేషన్ తెలియకపోవచ్చు. ఆయన అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇందిరాగాంధీ గారు లాంటి ఢీ కొట్టిన మనిషి ఆయన కృష్ణ గారు. అట్లాంటి కుటుంబం వచ్చిన మహేష్ బాబు కూడా ఈరోజు కూడా పొలైట్నెస్ ఉంటుంది. నేను కంపేర్ చేస్తున్నాను, చెయ్యకూడదు కానీ కంపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీకు చెప్పేవాళ్ళు లేరు. మీకు అహంకారం పెరిగింది, మీకు అజ్ఞానం పెరిగింది. ఎప్పటికైనా మీ మామయ్య గారిని కలవండి, మెగాస్టార్ చిరంజీవి గారిని కలవండి. హీఈస్ ద రైట్ పర్సన్. ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ జస్ట్ ఒకే ఒక పోస్చర్ తోటి ఎన్టీఆర్ అసోసియేట్ని తెలుగు ప్రజల యొక్క మన్ననను పొందారు. ఆ రోజు ఆ చిరంజీవి గారు తగ్గారండి. ఒక క్షణం తగ్గినంత మాత్రాన ఏమీ జరగదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఈరోజు మీడియా వేడిగా ఉంది, వాడిగా ఉంది. ఇటువంటి సందర్భంలో కొంత సంయమనం పాటించి చిరంజీవి గారితో కొన్ని గంటల పాటు స్పెండ్ చేయండి. మీ భేషజాలు, మీ యొక్క ఫాల్స్ ఇమేజ్లు, ఫస్ట్ ప్రెస్టేజ్లు పక్కన పెట్టి కలవండి. మీకు చాలా మంచి బంగారు భవిష్యత్తు ఉందండి అల్లు అర్జున్ గారికి. ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన. ఈరోజు ప్రపంచంలో మిగిలిన సినిమాలతో పాటు ఈ యొక్క పుష్ప సినిమాని కూడా తీసుకెళ్లి కూర్చోబెట్టారు. డెఫినెట్గా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. కానీ తగ్గడం కూడా ఇంపార్టెంట్. తగ్గేదేనని సినిమా డైలాగులు తన లైఫ్కి వర్తించవు. సినిమా లైఫ్ సినిమా డైలాగ్ లైఫ్లో వర్తించవు. అంటే చిరంజీవి గారి వ్యక్తిత్వం ఎటువంటిదో మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నాగరాజు గారు తన కుటుంబం కోసం తను ఏమైనా చేస్తారు. ఆ విషయం నేను మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక 5 years బ్యాక్ ఆహా టీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది, సమంత అండ్ సాన్ అని చెప్పి. అందులో అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ అల్లు అరవింద్ గారి సందర్భంలో అల్లు అర్జున్ గారిని ప్రస్తావిస్తూ మెగాస్టార్ అల్లు అర్జున్ గారిని ప్రస్తావించినప్పుడు దీని మీద ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్ మీద ఒక్కసారి ఉవ్వెత్తున చాలా వ్యతిరేకత ఏర్పడింది. అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, పుష్ప సినిమా సంబంధించి ఎప్పుడైతే ఆయన జైలుకి వెళ్ళిన సంఘటన ఇప్పుడు వచ్చిందో, అవన్నీ కూడా చిరంజీవి గారి మహోన్నత వ్యక్తి అవన్నీ పక్కన పెట్టి తన ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది అల్లు అర్జున్ గారిని. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, అటువంటి మహోన్నత వ్యక్తిత్వం చిరంజీవి గారిది. తన కుటుంబం కోసం తను ఏమైనా చేయగలరు, ఏమైనా చేస్తారు. ఇప్పటికి కూడా అవకాశం మించిపోలేదు. అల్లు అర్జున్ గారు వెళ్ళి ప్రత్యేకంగా కలిసి తన మామయ్య గారని చెప్పి తను కొంత తగ్గి తనలో కూడా ఒక మానవీయ కోణం ఉందని అర్థం చేసుకొని కొంత తగ్గి చిరంజీవి గారితో సంప్రదింపులు చేయడం వల్ల ముఖ్యంగా రాజకీయ సంబంధాలు అనేవి చాలా ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ఎంతోమంది మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరితో ఈయనకు కూడా ఇప్పటికీ సత్సంబంధాలు అయితే ఉన్నాయి. తన కుటుంబం కోసం తను ఏమైనా చేయగలరు చిరంజీవి గారు. బయట వ్యక్తుల కోసం చేస్తారు, తన కుటుంబం కోసం చేయలేరా? అనేక సందర్భాల్లో ఎగ్జాంపుల్స్ కూడా మనకున్నాయి. నేను మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా రాజకీయ సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆయన చేతిలో కూర్చున్నప్పుడు చేతులు జోడించి ఆయన ముందు నిలబడి దేహి అన్నట్టుగా మాట్లాడినటువంటి ఆ క్లిప్పింగ్ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అల్లు అర్జున్ గారు డెఫినెట్గా ఈ రోజు తన కుటుంబానికి ఇంత విపత్తు వస్తుంది, తన కుటుంబం ఇంత ప్రమాదంలో పడిందంటే ఖచ్చితంగా స్పందిస్తారు చిరంజీవి గారు. మీరు వెళ్ళి మాట్లాడితే, మీరు మాట్లాడకపోయినా వచ్చారు, మీరు జైల్లో ఉన్నారంటే ఇమీడియట్గా వచ్చి మిమ్మల్ని స్పందించారు. అదేవిధంగా ఇప్పటికైనా వెళ్ళి మీరు ప్రస్తావిస్తే ఖచ్చితంగా రాజకీయ నాయకులతో సంబంధాలతో అంటే లీగల్ పరంగా ఏమీ చేయలేకపోవచ్చు. నిజంగా చెప్తున్నాను, లీగల్ పరంగా అల్లు అర్జున్ గారికి పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది పెద్దగా ఏమీ లేదు. పెద్ద ప్రమాదం ఎందుకంటే ఈయన A11
ఈ ఖచ్చితంగా ఇది కోర్టులు న్యాయాలు ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ డిఫరెంట్. లీగల్గా ఏం జరగాలో జరుగుతుంది. బహుశా చిరంజీవి గారు లీగల్గా ఏమీ చేయలేకపోవచ్చు. బట్ ఏదైతే ఈ డ్యామేజ్ జరిగిందో రాజకీయ పరంగా, సొసైటీ పరంగా ఏదైతే జరిగిందో చిరంజీవి గారు ఎంటర్ అయితే డెఫినెట్గా నీకు ఒక పులి స్టాప్ పడే అవకాశం మాత్రం ఉంటుంది. ఆ ప్రయత్నం అల్లు అర్జున్ గారు ఇప్పుడే మొదలు పెడితే చాలా మంచిది నాగరాజు గారు. చూద్దామండి ఈ సజెషన్ ఏ మేరకు తీసుకుంటారు అనేది. బట్ ఎనీవేస్ గ్రేట్ సజెషన్ అని చెప్పడం ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకు అని అంటే ఇవాళ మీరు చెప్పినట్లు అంటే గతాన్ని కొంచెం మనం పరిశీలించి అభిమానుల విషయంలో చిరంజీవి గారు ఏ విధంగా స్పందించారు అనేటువంటిది, దాంతోపాటు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఇండస్ట్రీకి ఏదైనా మంచి చేయాలి అనేటువంటి ఉద్దేశంలో చిరంజీవి గారు గత ప్రభుత్వంలో అడిగినటువంటి తీరు కనుక మనం చూసినా కూడా ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది, ఎంత హుందాగా ప్రవర్తిస్తారు అనేటువంటి దానికి. అంటే నో డౌట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన చెప్తే ఏ గవర్నమెంట్ వాళ్ళైనా సరే ఆ కన్సర్న్ చూపించేంత స్టార్ డమ్ కానివ్వండి, లేదంటే ఆ హ్యుమానిటీ గ్రౌండ్లో నుంచి ఆలోచించేంత ఇదైతే చిరంజీవి గారికి మాత్రమే ఉంది. అండ్ మీరు చెప్పినట్లు ఈ సలహా సూచనని అల్లు అర్జున్ గారు ఏ విధంగా తీసుకుంటారనేది ఆయన మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.